మిత్రమా, కొంతమంది మనుషులతో ఆడుకుంటారు. వాళ్ళ అవసరాలకి ప్రేమగా నటిస్తారు. ఇంకొంతమంది మనసులతో ఆడుకుంటారు. నన్ను నువ్వు ప్రేమించట్లేదు, లెక్క చేయట్లేదు, పట్టించుకోవట్లేదని అంటారు. నీ మూలంగా బాధపడ్డారని వాళ్ళ కోసం నువ్వు చాలా మారుతావు మిత్రమా. కానీ నువ్వెంత మారినా నిన్ను పట్టించుకోరు. అలా మనసులతో ఆడుకునే వారి కోసం నువ్వు మారడం కన్నా పెద్ద తప్పు ఇంకొకటి ఉండదని తెలుసుకునేస్తామా. అర్థం చేసుకోవట్లేదని భార్య అంటుంటే మారిపోయావని భర్త అంటున్నాడు. మరి తప్పు ఎవరిలో ఉంది? భార్య అర్థం చేసుకుని ఉంటే భర్త మారాల్సిన అవసరం ఉండదు కదనేస్తామా. భర్త మారి ఉండుంటే భార్యకి అర్థం చేసుకునేంత అవసరం కూడా ఉండదు కదా. కాస్త ఆలోచించనేస్తామా. మిత్రమా, ఎవరైనా ఏదైనా ఇస్తానంటే అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే తర్వాత నీకు తెలియకుండానే వాళ్ళకి కట్టు బానిసలా మారిపోతావు. తీసుకున్నప్పుడు తెలియదు, కానీ కాలం గడిచే కొద్దీ నువ్వు తీసుకున్న ఆ ఉచితం నిన్ను నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చి వాళ్ళకి కట్టు బానిసలా చేస్తుంది నేస్తమా. నీ సర్వ హక్కులు తీసుకువెళ్ళి అవతల వాళ్ళ చేతిలో పెడుతుంది. అలాంటి బ్రతుకెందుకు చెప్పు? నీది అనుకున్నది ఒక్క పూట తింటే చాలు కదా. ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్వరికీ ఊడిగం చేయాల్సిన అవసరం అంతకంటా లేదు నేస్తమా. ఎప్పుడైతే నువ్వు తీసుకుని ఆధారపడ్డావో అప్పుడంతా కూడా నీ చేయి జారినట్లే. మన ఉనికి తెలియాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా నిన్ను ఎవరూ గుర్తించరు నేస్తమా. నువ్వు మంచోడివని ఒప్పుకోవడానికి ఇక్కడ జనాలకు అభిమానం అడ్డు వస్తుంది. అదే నీ దగ్గర పైసలు ఉంటే, అంటే డబ్బు ఉంటే వద్దన్నా సరే నీ శత్రువు కూడా లేచి నీకు నమస్కారం పెడతాడు. అవును, ఎవరు కాదన్నా మనిషి చేయలేని ఎన్నో పనులు చేసి పెడుతుంది ఈ డబ్బు. మిత్రమా, ఎవరికి సమాధానం చెప్పాల్సి వస్తుందని ఉద్దేశంతో ఎప్పుడు కూడా భయపడుతూ చేసే పనులు జోలికి అస్సలు వెళ్ళొద్దు. అలా చేసే పనిలో నీకు ఎదుగుదల ఉండదు నేస్తమా. అవతల వాళ్ళకి ఉపయోగం కూడా ఉండదు. నీకు నచ్చిన పని చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఆ పనిలో నువ్వు ఒక మాస్టర్వి అవుతావు. అప్పుడు నువ్వే నలుగురికి పని చెప్పే స్థాయికి ఎదుగుతావు నేస్తమా. ఇక్కడ ఏది నీ కష్టంతో చేసే పని ఉండదో. ఇష్టంతో చేసే ఆ పని నీకు సులువుగా ఉంటుందని గుర్తుంచుకో. ఇష్టం లేకుండా చేస్తే భారంగా, బరువుగా, కష్టంగా అనిపిస్తుంది. నీకు గర్వంగా ఉండాలి, కానీ అది నువ్వు ఏదైనా సాధించిన తర్వాత మాత్రమే వచ్చేదిగా ఉండాలి. అవుననిస్తామా. ఇవాళ నిన్ను రమ్మన్నారు కదని వెళ్ళి వాళ్ళ పంచను చేరవనుకో, ఎప్పుడు కూడా రేపు నీ కష్టాన్ని కూడా వాళ్ళు భిక్ష అని చెప్తారు. పబ్బం గడిచిపోతుంది కదని పంచను చేరావనుకో, రేపు నువ్వు తినే ప్రతి మెతుకు వాళ్ళు పెట్టిన భిక్ష అని చెబుతారు నేస్తమా. ఆకు మొత్తం వడ్డించి ఆకు చివరన చీకడిగిపోతారు. నీకు చేసే సహాయాన్ని కూడా వాళ్ళ గొప్పని ప్రదర్శించడానికి వాడుకుని గొప్ప వాళ్ళ మధ్యలో తిరగద్దు మిత్రమా. ఎందుకంటే నువ్వు వాళ్ళ దయతో బ్రతుకుతున్నావని ముద్ర నీకు ఉంటుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఎకరం పోయినా నికరంగా బతుకు. అప్పుడే కనీసం చనిపోయినప్పుడైనా సరే ప్రశాంతంగా చావగలవని గుర్తించుకునేస్తామా. మిత్రమా, ప్రతి క్షణం నీకు పోరాటమే. ప్రతిరోజు కూడా నీకు పరీక్షే. నీకు కష్టం వస్తే ఎవ్వరూ కనిపించరు. అవసరానికి ఎవ్వరూ కూడా ఆదుకోరు నేస్తమా. ఎందుకంటే ఇక్కడ నీ కష్టం, నీ కన్నీళ్ళు, నీ బాధ, ఇవన్నీ నీ బాధ్యత. కేవలం చూడ్డం మాత్రమే జనాల పని కాదు. అది వాళ్ళ ఇష్టం. మనలాంటి వాళ్ళ జీవితాల్ని నాటకాలుగా చూస్తూ మన ఎదురుగా ముసల కన్నీరు కారుస్తూ ఉంటారు నేస్తమా. చాటుగా మన కన్నీళ్ళను చూసి నవ్వుతూ ఉంటారు. ఎవరు వచ్చి మన కన్నీళ్లను, మన గండాన్ని దాటిస్తారని నమ్మకం నువ్వు అలాగే ఉండిపోతే మిత్రమా, వెళ్ళిపోతారు. ఒక్కసారిగా వదిలేసి వెళ్ళిపోతారు. నిన్ను తొక్కుకుంటూ వాళ్ళ పైకి వెళ్ళిపోతారని ఇది గుర్తుపెట్టుకునేస్తామా. నిన్ను వేలెత్తి చూపించే వాళ్ళంతా కూడా వాళ్ళ జీవితంలో ఎంత నిజాయితీగా ఉన్నారనేది ఒక్కసారి ఆలోచించి చూసుకుంటే వాళ్ళే సిగ్గుపడతారు. కాబట్టి
ఇక్కడ ఎవ్వరూ 100% మంచితనం నిండిపోయే లేదు. అవసరానికి ఒక వేషం, అవసరం కోసం ఒక నాటకం. ఇదే జరుగుతుంది మిత్రమా ఈ లోకంలో. మరి అలాంటి వాళ్ళతో నిండిపోయిన ఈ లోకంలో నువ్వు ఎవరితో పోటీ పడతావు చెప్పు? మురికితో నిండిపోయింది బయటంతా కూడా. నువ్వు అడుగు పెడితే ఆ బురదంతా నీకు కూడా అంటుకుపోతుంది నేస్తమా. అందుకే ఎవరితోనూ నువ్వు పోటీ పడద్దు. నీతో నువ్వు పోటీ పడుతూ ముందుకు వెళ్ళిపోనేస్తమా. మిత్రమా, నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేసినా నీ గురించి ఆలోచించడానికి ఒక్కరైనా ఉంటారు. కానీ వాళ్ళని గుర్తించడంలోనే చాలామంది కూడా విఫలమవుతూ ఉంటారు నేస్తమా. మన పక్కన ఉన్న ప్రేమను గుర్తించలేక ఎండమావిలో నీటిని వెతికినట్టు లేని ఆప్యాయతల కోసం అన్వేషిస్తూ ఉంటారు. మనం ఇష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు నేస్తమా. కానీ మనల్ని ప్రేమించే వాళ్ళని మనం గుర్తించినప్పుడు అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదు. అన్నీ వదిలేసి స్వచ్ఛమైన మనసుతో ఉండు. నీకు రాసి పెట్టి ఉన్న ప్రేమ నీకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది నేస్తమా. ఎవరి దగ్గర నిరూపించుకోవడానికి నువ్వు పనిచేసినన్ని రోజులు నువ్వు ఎవరో ఒకడి కింద పనిచేస్తూనే ఉండిపోతావు. నీకోసం నువ్వు పనిచేయడం ఎప్పుడైతే మొదలు పెడతావో నేస్తమా, అప్పటి నుంచి నీ సామ్రాజ్యానికి నువ్వు పునాదులు వేయగలుగుతావు. ఒకరి మెప్పు కోసం పనిచేసే చోట నిన్ను వాడుకొని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు నేస్తమా. నీకోసం నువ్వు చేసుకునే పని వెనక నువ్వే ఒక యజమానిగా ఉండు. నీ కల గురించి నువ్వు కష్టపడకపోతే వేరే వాళ్ళ కోసం నువ్వు చాకిరీ చేయక తప్పదని తెలుసుకో. నీ జీవితం నీకు నచ్చినట్టుగా ఉండాలంటే నీకోసం నువ్వు ఎంతో కొంత కష్టపడు. లేకపోతే జీవితాంతం ఎవరో ఒకరి క్రింద పనిచేస్తూనే ఉండాలని గుర్తుపెట్టుకో నేస్తమా. ఒక పెళ్ళైన స్త్రీ పైన పరాయి మగవాడు కన్నేశాడంటే ఆమె భర్త వ్యసనపరుడైనా ఉండాలి, లేదా ఎందుకు పనికిరాని అసమర్థుడైనా అయి ఉండాలి, లేదా ఆమె అలంకరణ మరియు ప్రవర్తన పరాయి మగవాణ్ణి ఆకర్షించే విధంగా అయి ఉండైనా ఉండాలి. ఇంట్లో కట్టుకున్న భర్త వ్యసనాలకు బానిసయ్యి అతని పరిస్థితి సరిగ్గా లేకపోతే ఆ ఇంట్లో ఇల్లాలో ఆ వీధిలోని మగవాళ్ళకి ఎప్పుడు కూడా లోకుగానే కనిపిస్తుంది నేస్తమా. కాబట్టి భార్య అలంకరణ భర్తకు నచ్చేలా ఉండాలి, కానీ బయట పరాయి పురుషులను ఆకర్షించే విధంగా ఉండకూడదు. అవునా నేస్తమా. సైకాలజీ ప్రకారం ఒక స్త్రీ ఎలాంటి తప్పు చేసినా కూడా తను వదిలిపెట్టని మగాడిని ఆమె చాలా చులకనగా చూస్తుంది. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.